మీరు చదివిన ఆర్టికల్ గురించి ఒక విషయంగా కెమెరా ముందు ఎలా మాట్లాడాలి యూట్యూబ్లో అంటే, ఇప్పుడు మనం ఆకలేస్తుంది కాబట్టి ఏం చేస్తాం, మనం అన్నం తింటాం, మనమే తింటాం. అలాగే మల విసర్జన కలుగుతుంది కాబట్టి ఏం చేస్తాం, మనం విసర్జిస్తాం మలం. ఇగో ఇలా మనమే చేయకూడదు, మనమే మాట్లాడకూడదు, కావాలని మనకు. మరి ఎలా మాట్లాడాలంటే మనకు తెలియకుండా మాట్లాడాలి. ఉదాహరణకి మనకు అన్నం జీర్ణమైద్ది కదా, అది మనకు తెలుస్తుందా? మనం చేసుకోం, మనకు అతీతంగా అదే జరుగుతుంది. అది జీర్ణమయ్యేది కూడా మనకు తెలియదు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, అది మనకు అతీతంగా జరుగుతుంది, మనం చేసుకో అది జరిగేది కూడా మనకు తెలియదు. అలాగే ఇంకోటి ఏంటంటే హార్ట్ బీటింగ్ జరుగుతుంది, అది కూడా మనం జరుపుకోం, మనకు అతీతంగా జరుగుతుంది కదా. అంతేనా? అలా మీరు ఒక విషయం గురించి మీరు చదివి దాన్ని మనకు అతీతంగా చెప్పాలి. అంతేగాని అన్నం కావాలని తిన్నట్టు కెమెరా ఉందో చెప్పొద్దు. కావాలని మనం మల విసర్జన చేస్తాం కదా, కలుగుతుంది, మనకు విసర్జన కలిగితే విసర్జిస్తాం, కానీ కావాలని చేస్తాం. అన్నం కూడా ఆకలి వేస్తుంది కానీ కావాలని తింటాం కదా, అలా చెప్పొద్దు అనమాట. మనకు తెలియకుండా మాట్లాడాలి. ఇప్పుడు మనం బయట కూర్చొని ఎన్నో విషయాలు తెలియకుండా మాట్లాడతాం, చూసారా? మన ఫ్రెండ్స్ తోటి, పక్కింటి వాళ్ళతోటి, చుట్టాలతోటి, ఇంట్లో పని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాం కదా, అవన్నీ తెలియకుండా వస్తాయి కదా. ఆ విధంగా రావాలన్నట్టు చెప్పాను కదా. అన్నం ఎలా అయితే జీర్ణమైంది మనకు తెలియకుండానే జీర్ణమైంది. హార్ట్ బీటింగ్ మనకు తెలియకుండానే జరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మనకు తెలియకుండా జరుగుతుంది. అలా కెమెరా ముందు మాట్లాడాలన్నమాట విషయం గురించి. అలా చేస్తేనే చక్కగా మాట్లాడగలుగుతారు, ఈజీగా ఉంటుంది, వినే వాళ్ళకు కూడా బోర్ ఫీలింగ్ ఉండదు, చివరి దాకా చూస్తారన్నమాట.